నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. విద్వేష విభజన రాజకీయాలు చేస్తున్న భాజపాను ప్రజలంతా ఓడించాలని ప్రొఫెసర్ పద్మజాషా ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించాలని కోరుతూ జాగో తెలంగాణ మరియు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిర్వహిస్తున్న ఓటర్ల చైతన్య యాత్ర హుస్నాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ యువతను తీవ్రంగా మోసం చేసిందన్నారు. దేశంలో 75 కోట్ల బీసీలకు మేలు జరిగే కులగణన చేయకుండా భాజపా అడ్డుపడుతుందని, మరోవైపు 2% పేదలున్న ఆధిపత్య కులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి 50% పేదలున్న బీసీలకు రిజర్వేషన్లు 27%కి పరిమితం చేసిందని మండిపడ్డారు. అదేవిధంగా దేశ రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అదానీ, అంబానీ మొదలైన బడా కార్పొరేటర్లకు ఇచ్చిన 16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసి చిన్న వ్యాపారులకు ఇచ్చిన రుణాలను మాఫీ చేయలేదని గుర్తు చేశారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశ విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులను తగ్గించి విద్యారంగ సంక్షోభానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో ఒక్క నూతన ప్రభుత్వ విశ్వవిద్యాలయం కానీ, పాఠశాల కానీ నెలకొల్పలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యాత్ర బృందం నాయకులు పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్, నైనాల గోవర్ధన్, రాయదాస్ రాయ్, డిబిఎఫ్ పులి కల్పన, స్వరూప, సౌజన్య, రాణా ప్రతాప్, అంజీ, తిరుపతి, గౌస్, జేఏసీ నాయకులు మేకల వీరన్న యాదవ్, టీపీసీసీ కార్యదర్శి కేడం లింగమూర్తి, ఇల్లందుల లక్ష్మణ్, గంపల శ్రీనివాస్, పొన్నాల ఫ్రాన్సిస్, జేఏసీ నాయకులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.